హోమియోపతిలో ఎలాంటి వ్యాధులకైనా నయం చేయవచ్చునని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చునని ప్రచారం చేసినందుకు కృషి రత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డులను పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెప్పు బసవానందం గారు ఈ రోజు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకు కాల్ చేసి సాల్వ్ చేసుకోగలరు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సో చెప్పండి, 35 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నారు, అన్ని అవార్డులు మీకు దక్కాయి. అదేవిధంగా ఈ హోమియోపతికి సంబంధించి ఏం చెప్తారు? కూడా చాలా మంది ఇప్పుడు మనము ప్రోగ్రామ్ చేస్తూ ప్రజలకు సక్సెస్ చేసిన కేసులన్నీ ప్రజలకు లైవ్లో చూపించడం వల్ల ప్రజా చైతన్యం వస్తుంది. ఈరోజు ఈ వారంలో కూడా చాలామంది అద్భుతమైన కేసులు కార్పొరేట్ హాస్పిటల్, హైదరాబాద్లో ఉన్న పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కూడా సక్సెస్ కానటువంటి, అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ కానటువంటి వ్యాధులకు మనం హోమియోపతిలో సింగిల్ డోస్తో వాళ్ళకి అద్భుతమైన ట్రీట్మెంట్ ఇచ్చినాం. ప్రజలు ఎంతో దూరం నుంచి ఈ యొక్క మన రాష్ట్ర బార్డర్స్, మహారాష్ట్ర బార్డర్ అంటే ఇది ఆసిఫాబాదు, ఆదిలాబాదు అండ్ అక్కడ లాస్ట్ బార్డర్ నుంచి కూడా ప్రజలు మన వీడియో ప్రోగ్రాం చూసి ప్రజలు హైదరాబాద్కు వస్తున్నారంటే ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఈరోజు కూడా చాలా అద్భుతమైన కేసులు, ఎంతో క్రానిక్ కేసులు, ఇక తగ్గదు, దీనికి ట్రీట్మెంటే లేదన్న వ్యాధులను మనం నయం చేసినాం. ప్రజలు ఏం చెప్తున్నారో ఒకదాని తర్వాత ఒకటి వరుసగా మీరు వింటూ ఉండండి. తర్వాత నేను మాట్లాడతాను మంచిగా. ఒకసారి చూద్దాం. రవికుమార్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప, మేదిపట్నం. ఏం బాధతో వచ్చినావు? ఇది కొంచెం మెడ నొప్పి, తిమ్మిరి, కాలు తిమ్మిరి, కొంచెం లాట్రిన్ కలర్ చేంజ్ కావడము, అవన్నీ ఉండే చాలా మటుకు నయం అవుతున్నాయి. బయట ఎన్ని మెడిసిన్ బాగా వాడినాం సార్ చాలా రోజులు, కానీ తక్కువ తిమ్మిరి ఇట్లా తక్కువ చేయలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప చాలా డిఫరెన్స్. ఎన్ని నెలలు అయింది వాడుకోబట్టి? ఈ 4th month ఇది. 3 నెలలు వాడినావు? 3 నెలలు వాడినా సార్. 3 నెలల్లో మంచి డెవలప్ అయింది. మరి హోమియోపతి ఇప్పుడు లోపల డ్యామేజ్ అయింది, నోట్ల మందు పడంగానే అన్ని మాయం కావు కదా, లోపల కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. ఆ జరుగుతున్న సంగతి నీకు తెలుస్తున్నది, మార్పులు వస్తున్నాయి. అట్లనే కంటిన్యూ చేయాలి ఎప్పటిదాకా అంటే నీ సమస్య పోయేదాకా. అలోపతి వైద్యంలో ఏం చేస్తారంటే పెయిన్ కిల్లర్లు అవి తొక్కి పెడతారు వ్యాధులను. తొక్కి పెట్టడం వల్ల పోయినట్టు అనుకుంటాం, పోదది. ఇది ఏమో నీ కన్స్ట్రక్షన్ చేస్తుంది, నిర్మాణం చేస్తుంది లోపల. ఇది శాశ్వతం. ఓకేనా? ఏం పేరు? కృష్ణ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. నేను శంషాబాద్ నుంచి సార్. శంషాబాద్ పక్కన పోచెట్టుగూడ అని గ్రామం ఉంటుంది. ఓకే. వచ్చిన సార్. ఏం బాధతో వచ్చినావు? నాకు కిడ్నీ ప్రాబ్లం సార్. ఏమి కిడ్నీలా? కిడ్నీ 2 ఫెయిల్ అయిపోయినాయి. సిరం క్రియాటిన్ పెరిగింది. అవును సార్. ఏమన్నారు బయట డాక్టర్లు? డయాలసిస్ చేసుకున్నాక కుదరదు అన్నారు. డయాలసిస్ మీదే బతకాలన్నారు. డయాలసిస్ చేసిన దాకా కుదరదు అన్నారు. చేసుకున్నావా? మరి చేసుకున్నా సార్ ఇంతకుముందు డయాలసిస్. అయితే నేను ఇక మా తమ్ముడు చెప్తే ఇక్కడ ఈ హాస్పిటల్కి వచ్చేసారు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? వచ్చి ఇప్పుడు 5 నెలలు అవుతుంది సార్. ఇప్పుడు 5 నెలల నుంచి డయాలసిస్ పోతున్నావా? లేదా సార్, బంద్ అయిపోయింది. మొత్తం బంద్ అయిపోయింది డయాలసిస్. డయాలసిస్ చేయకుండానే మంచిగా ఉన్నావు? మంచిగా. ఇప్పుడు డయాలసిస్ అప్పుడు ఏముండే? డయాలసిస్ చేసేటప్పుడు డయాలసిస్ ఉండే సార్. చాలా వీక్ ఉంటుంది సార్ అప్పుడు డయాలసిస్ చేసేటప్పుడు. ఏమేమి ఉండే బాధలు, సిమ్టమ్స్? 2 సార్లు అయితే అసలు ఇట్లా కళ్ళు ఇట్లా కింద మీద చేసి చచ్చిపోతా అనుకున్నా సార్. చచ్చిపోతా అనుకున్నా నేను. పక్కన లేకపోతే నేను చచ్చిపోతాటి ఆ రోజు డయాలసిస్ నడుచుకుంటా. అసలు ఈమె నాకు మళ్ళా ధైర్యం ఇచ్చి పక్కన ఏమైనా చేస్తాం అని చెప్పి ధైర్యం ఇచ్చి అప్పుడు డాక్టర్ దొరికొస్తే అప్పుడు ఏం చేద్దామని దేవుడా అని చెప్పి తెల్లారి ఒక 1 రోజుల దాకా మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. ఇక దాకా పోలే, ఇక డయాలసిస్ కాడికే పోలే. ఇక మా తమ్ముడు రవీందర్ ఉండే, రవీందర్ని పట్టుకుంటే అన్నా నేను పలానా హాస్పిటల్ కాడికి దొరకపోతా పా అన్న అని చెప్తే ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక ఈశ్వరప్ప గిలికి వచ్చిర్రు, 5 నెలల నుంచి వాడుతుర్రు. ఇక్కడికి వచ్చినాక ఏమేమి డెవలప్మెంట్ కనిపిస్తుంది? వీడికి వచ్చి ఇంతకుముందు నాకు తినబుద్ధి కాకపోతే సార్, ఓకరు వస్తుండే, దొడికి సాపు లేకపో, ఏది సాపు లేకపో. వీడికి వచ్చినాక అన్ని మంచిగా, ఆకలి కూడా ఇప్పుడు మంచిగా తింటున్నా. ఇంతకుముందు తినపోనే, తినాలంటేనే ఇసుకు పడుతుండే, ఇప్పుడు మంచిగా తింటున్నా. ఇప్పుడు వచ్చినాక చాలా యథార్థమైంది సార్. ఇక ఇట్లనే కంటిన్యూ 6 నెలలు కానీ సంవత్సరం కానీ. నీది చిన్న ఏజ్ కాబట్టి అది మొత్తం నీట్గా అయ్యేదాకా వాడుకో. ఎక్కువ లాంగ్ జర్నీ చేయకు, ఉప్పు కారం సప్పక తిను. ఓకేనా? సరే సార్. పేరు సార్?
ఏం పేరు అని అడుగుతున్నారు. జనార్దన్ రావు. జనార్దన్ గారు ఏం ప్రాబ్లంతో వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? ప్రాబ్లమ్ ఇది సెల్యులైటిస్, కాళ్ళకు సెల్యులైటిస్. కాళ్ళకు సెల్యులైటిస్, ఇంకా కాళ్ళకు మోకాలు. ఇంతకుముందు ఏం ప్రాబ్లం ఉండే? నడుముల నొప్పి. ఇంతకుముందు ఏముండే మీకు? ఇంతకుముందు ఇలా అబ్సెస్ ఉండే, అది మొత్తం తగ్గిపోయింది. ఎన్ని రోజుల తగ్గిపోయింది? మీ మందులతోనే. అదే ఎన్ని రోజులు తగ్గింది? ఎన్ని రోజులు తగ్గింది అంటున్నారు? విదిన్ 1 month. మా మంది ఎన్ని రోజుల్లో తగ్గిపోయింది? 1.5 month వచ్చింది. 1 monthలో తగ్గిపోయింది. 1.5 month వచ్చింది. బయట ఆపరేషన్ అన్నారు, ఇక్కడ మందులతో తగ్గిపోయింది. దానికి ఆపరేషన్ అన్నారు. అందుకే ఈయన యూరోప్ పోతున్నాడు, ఇక ఆగిపోతుంది అని చెప్పి లేదు ఇక్కడ వచ్చి తీసుకున్నారు. ఎంతో తక్కున్నది. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది. అది కూడా పోతుంది. ఇప్పుడు నేను నడక ఎట్లున్నది? నడక నడుచుడు బాగా నడుస్తున్నావా అంటున్నావు? నడుచు బాగా ఉన్నది. అంతకుముందు నీకు సయాటికా ఉండే కదా? సియాటిగా ఉండే కదా? సియాటిగా తగ్గిపోయింది. వెరీ గుడ్. 2 నెలలు సియాటిగా తగ్గిపోయింది. బయట డాక్టర్లు ఏమన్నారు? ఇది ఆపరేషన్ కావాలి, ఆపరేషన్ కూడా చేయలేము, ఆపరేషన్ చేయాలి, కానీ ఈ ఏజ్ లో మీకు కుదరదు, మందులతోనే తగ్గాలి. ఏదో పెద్ద ప్రాసెస్ చెప్పిండు ఆయన. అది మనతో కాదు. 3 నెలలు 4 నెలలు డాక్టర్స్ ఇంటికి వచ్చి మందులు ఇచ్చి అవి ఏదో చేస్తారని, అది కాదని మీ దగ్గర వస్తే అది 2 months. సియాటిగా కూడా 2 సైడ్లు ఉంటాయి. అవును, లెఫ్ట్ అండ్ రైట్ ఉంటాయి. నడవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. అవునండి. అప్పుడు పట్టుకొచ్చిరు మీరు? పట్టుకొని వచ్చిన. ఇప్పుడు మంచి నడుచుకుంటూ వస్తున్నాడు. 15 days లోనే సొంతంగా తన నడువు స్టార్ట్ అయిపోయింది. మెడిసిన్ ఆయన పనులు అని చేసుకుంటాడు. గుడ్. మరి ఇట్లా ప్రజలకు చాలా మందికి ఈ మీ ఏజ్ 67 దాటినాక డిస్క్ స్లిప్ అవుతుంది, డిస్క్ బల్జ్ వస్తుంది. వాటికి ఆపరేషన్ అంటారు బయట. మన దగ్గర ఆపరేషన్ లేకుండా మందులతోనే తక్కువ అయిపోతుంది. బిల్కుల్ మందులతోనే తగ్గింది. సియాటిగా ఆపరేషన్ లేదు, ఈ అబ్సెస్ ఆపరేషన్ లేదు. ఓకే, మంచిదన్న. ఏం పేరు సార్? ఉమామహేశ్వరరావు అండి. ఉమామహేశ్వరరావు. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ బాధి డిస్ట్రిక్ట్ మలక్పేటలో వచ్చింది. మలక్పేట నుంచి వచ్చారు. ఏం బాధలు వచ్చింది ఇక్కడికి ఈశ్వరప్ప హోమియో క్లినిక్? స్పాండిలైటిస్ ఉండేది. చాలా ఉంటుంది సార్. ఎన్ని ఏళ్ళ నుంచి ఉండే? 15 ఏళ్ళ నుంచి. 16 ఏళ్ళ నుంచి ఉండే. ఏం చేసిన ఇప్పటిదాకా? ఇప్పటిదాకా అక్కడిక్కడ తిరిగి వర్టీన్ అవి వేసుకుంటుండే. ఇంగ్లీష్ వర్టీన్ అది వేసుకుంటే తింపుడు తక్కువ అవుతుంది. తక్కువ అవుతుంది కానీ నాకు తగ్గలేదు. ఆర్థోపెడిక్ అయిపోయింది, తర్వాత న్యూరాలజీ అయిపోయింది. లాస్ట్కి నేను కూడా టీవీలో చూసి మీ దగ్గరకు వచ్చిన. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చిన. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎట్లుంది? ఇక్కడ వచ్చినప్పుడు 3-4 నెలలు అవుతుంది. తగ్గిపోయింది సార్, అంతా మొత్తం తగ్గిపోయింది. తింపుడు తగ్గింది, సర్వైకల్ స్పాండిలైటిస్ తగ్గింది, మంచిగా నడుస్తున్నావు. అప్పుడు నడవాలంటే భయం ఉండే కదమ్మా? ఎట్లా నడుస్తుండే? గోడలు పట్టుకొని నడిచిన రోజులు కూడా ఇప్పుడు మంచిగా నడుస్తున్నాడు. మరి ఇంత పెద్ద ఇంచుమించు 70 ఏళ్ళు ఉంటావా సార్? 77 ఏళ్ళు ఉన్నావు. ఇంత పెద్దోళ్ళకు హోమియోపతిలో ఎంత మంచి వైద్యం ఉన్నా చూడు. ఇలా చిన్న పిల్లలు, పుట్టిన పిల్లల నుంచి 90 ఏళ్ళు 95 ఏళ్ళ ముసలిళ్ళకు కూడా మంచి మందులు ఉంటాయి. ఇలా ఓవర్ డోస్ ఉండదు, సైడ్ ఎఫెక్ట్ ఉండదు, డైరెక్ట్ మందు యాక్షనే ఉంటుంది. కానీ రెగ్యులర్ గా ఇస్తుంది సార్. టైం టు టైం మంది ఇవ్వడం వల్ల ఇంత తొందరగా మంచిగా అయింది. అది బ్రెయిన్ లోపల ఇస్కీమియా తయారవుతుంది, సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది, దానివల్ల బట్టిగా వచ్చింది. ఇదంతా మంచిగా ఇప్పటికీ ముఖంలో కళ వచ్చింది. అగో ఇట్లుండే నా ఫేసు, ఎంత తెల్లగా పేర్లు కప్పినట్టుండే. ఇక్కడికి వచ్చినప్పుడు మంచిగా అయింది. ఇట్లా మంచిగా ప్రజలు వాడుకోవడం వల్ల మందులు మంచిగా అవుతుంది. ప్రజలకు తెలవడానికి మీ అభిప్రాయం తీసుకున్నా. ఇంత పెద్దోళ్ళకు కూడా మంచి మందులు ఉన్నాయి. సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నాయి, బ్రెయిన్లో ఇస్కీమియా, బ్రెయిన్లో ట్యూమర్ ఉండి కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. అలాంటి వాటికి తక్కువ అవుతుంది. నమస్కారం సార్. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చినావు నాయన? నేను ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ ఊరు మండలం సార్. ఆసిఫాబాద్కి వెళ్ళి వచ్చినావు? అవును సార్. ఏం బాధతో వచ్చినావు? ప్యాంక్రియాటిస్ సార్. ప్యాంక్రియాటైటిస్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 3 సంవత్సరాల నుండి బాధపడతానా. ఘోరమైన నొప్పి సార్. నిజంగా చెప్పానంటే ప్రతి ఒక్క హాస్పిటల్ తిరిగాని హాస్పిటల్ లేదు సార్. ఈ నుండి నాగ్పూర్ పోయినా, నాగ్పూర్ నుండి హైదరాబాద్ వచ్చిన, హైదరాబాద్ నుండి చెల్లమెడ ఇల్మెడ అన్ని హాస్పిటల్ తిరిగినా సార్. ఏమంటారు డాక్టర్లు? మరి డాక్టర్లు అప్పటి మందం సూది ఎత్తాండ్రు, అప్పటి మందం టాబ్లెట్ ఇస్తాండ్రు, ఆపరేషన్ చేసుకో అంటారు. ఆపరేషన్
తీసుకుపోతాను ఆపరేషన్ చేస్తే బతకవు అని అంటాను సార్. ప్రతి ఒక్క డాక్టర్ని అడిగినా ఆపరేషన్ లేదు అంటారు, చేస్తే బతకవు అంటారు. బాగా విపరీతమైన నొప్పి సార్, 3 సంవత్సరాల నుండి తట్టుకోలేకపోతాను సార్. అయితే లాస్ట్ కు మీ వీడియో చూసి ఇక్కడికి వచ్చిన సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నెల వాడితే 15 రోజులకే రిజల్ట్ వచ్చింది. నొప్పి అనేది మాయమైపోయింది. అప్పుడప్పుడు మామూలుగా 2 సార్లు ఏమో లేచింది. ఇది 3వ నెల సార్. ఇప్పుడు 3 నెలలు అవుతుంది వాడబట్టి. 3వ నెల. ఇప్పుడు మాత్రం క్లోజ్ ఉన్నది మొత్తానికి నొప్పి అంత లేదు. నొప్పి మొత్తం మామూలు అయిపోయింది. ఇంకా వాడాలి, ఇంకా 6 నెలలు వాడాలి సార్. మంచిగా తినేటట్టుగా. అప్పుడు ఏమేమి లక్షణాలు ఉండే సార్? ఇంత ఏమన్నా పప్పు కానీ, చేప కానీ, చికెన్ కానీ, ఇంత మందు కష్టం చేసేటోడు మందు తీసుకుంటే కానీ పిచ్చి నొప్పి, చచ్చిపోయేంత నొప్పి సార్. కత్తి తీసుకొని మెడ కోసుకొని రావాలన్న నొప్పి లేస్తుండే. ఘోరమైన నొప్పి. ఏం తిన్నామన్నా తిననీయకుంటుండే సార్. నాకు ఘోరం సార్. నేను కష్టం చేసుకున్నట్టు. ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఏమనిపిస్తుంది? అలోపతి వైద్యం మంచిదా, హోమియోపతి గొప్పదా? అలోపతి వేస్ట్ సార్. ఎంత ఏం చేసినా 3 సంవత్సరాల నుండి చేస్తాను అలోపతి. 3 సంవత్సరాల నుంచి తక్కువ చేయండి కడుపు నొప్పి. హోమియోపతిలో శాశ్వతంగా తగ్గిందంటే మరి ఏది నిజమైన వైద్యం? గ్రేట్ సార్, మీరు గ్రేట్. మీకు దండం చేస్తాను సార్. మీ అంతా ఈసొంటి మందులు లేవు. ఎవరికి ఏమున్నా నిజంగా సాయం మస్తు చేస్తాను మీరు. మీ మందుల ద్వారా నా కడుపు నొప్పి మాత్రం నయమైపోయింది. ఎన్నో దిక్కులు తిరిగిన, ఎన్నో దేవుళ్ళకు మొక్కిన, మస్తు ఘోరమైన నొప్పి. మీ ద్వారా నాకు నొప్పి నయమైంది. ఇంకా 3 నెలలు మంచిగా వాడుకో సార్. సుమతి. ఎక్కడి నుంచి వచ్చినావు సుమతి? గజ్వేల్ నుంచి. ఏం బాధతో వచ్చినావు? ఈశ్వరప్పకి ఇంట్లో గడ్డ అయినుండే. రొమ్ము గడ్డ ఉండే. దాని గురించి వచ్చిన 5 నెలలు వాడినాక తక్కువ. ఇప్పుడు గడ్డ కనిపిస్తలేదు. గడ్డ కనిపిస్తుంది. చేతితో పట్టుకుంటే కూడా కనిపిస్తలేదు. మంచిగా తక్కువైంది. మళ్ళీ అట్లా గడ్డలు కరిగిపోతాయి. హోమియోపతిలో తెలియదు ప్రజలకు. తొందరగా పోయి ఆపరేషన్ చేసి తీపిస్తారు, అవన్నీ కథలు పడతారు. ఓకేనా? మంచిగా అయిపోయింది. గుడ్. ఇంకా కొన్ని రోజులు వాడుకో. ఏదైనా రూట్ పోలే. వెంకటేశ్వర్లు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. కొత్తగూడెం, భద్రాచలంకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. చెయ్యి, కాలు చెయ్యి షేక్ అవుతుండే. పార్కిన్సన్ అంటారు దాన్ని. బయట డాక్టర్లు ఏం చెప్పిర్రు? బయట డాక్టర్ దగ్గరికి పోతే ఏమన్నారు? టాబ్లెట్ వాడాలా, ఎంతకాలం గిట్టే ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది నీకు? 6 సంవత్సరాలు ఉంది సార్. 6 సంవత్సరాల నుంచి ఉంటే నీకు ఇంకా మందులు మింగుతూనే ఉన్నావు. తక్కువ అయితే లేదు. అట్టే వాడాలా, తగ్గదన్నారు కదా. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 1 నెల అయింది. 1 నెలలో ఎంత తక్కువ ఉన్నది? కొద్దిగా తగ్గింది సార్. షేకింగ్ తక్కువ ఉందా? అన్నం తినడం నోరు కాడికి వస్తుందా? చెయ్యి పెట్టు, నోరు కాడ పెట్టు. మంచిగా తింటున్నావు. అప్పుడు తిని రాకపోతుండే. ఎట్లుండే నాయనకు? అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది అని? 1 నెల. మరి ఇంకా నువ్వు 6 నెలలు చేస్తే రన్నింగ్ చేస్తావు. మరి తక్కువ కాదన్న డాక్టర్లు. వాళ్ళు డాక్టర్ తక్కువ అన్నారు కదా. తక్కువ కాదు, జీవితాంతం వాడాల్సిందే అన్నారు. మరి ఇక్కడ శాశ్వతంగా తగ్గిపోతుంది. అందుకోసమే హోమియోపతి శాశ్వత నివారణ. దీని మూలాన్ని దొరకబట్టి కరెక్ట్ మంది ఇచ్చేది హోమియోపతి. వాళ్ళు తొక్కిపెట్టి అనగదొక్కి అప్పటిపూర్తి కాపేది అది. అంతేనా? అది ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. లేచి నిలబడినాడు, ఇంటి వచ్చాడు పో. మంచిగా నడుస్తున్నావు కదా. అప్పుడు కాలు నొప్పి వచ్చింది. కాలు ఇప్పుడు కూడా కొద్దిగా ఏడుతుంది. చెప్పు వేసుకుంటే కొద్దిగా ఏడుతుంది కాలు. అప్పుడంత బాధ లేదు. మంచిగా నడుస్తున్నావు. కూర్చో. గట్లా హోమియోపతిలో 1 నెలలో గంత రిజల్ట్ అంటే ఆయనకు సరైన మందు కరెక్ట్ పడ్డది. పడితే ఇట్లా రిజల్ట్ ఉంటుంది. ఏళ్ళ పంట ఉన్న సమస్య నేను చెప్తూనే ఉన్నా కదా టీవీలో. ఏళ్ళ పంట ఉన్న సమస్య అయినా సరే సిమిలర్ డ్రగ్ కరెక్ట్ పడితే 24 అవర్స్లో మార్పు, 1 మంత్లో తేడా ఉంటుందని చెప్పినా కదా. అది ఉన్నది. ఇది రిజల్ట్ అనమాట. థ్యాంక్ యూ. అనిపించుడు కాదు, మంచిగా అయిపోయినావు. అది అనిపించేది లోపట, మీది ఫిజికల్గా నీకు బయటకు కనిపిస్తుంది కదా. షేకింగ్ అంతా వాయన్. మళ్ళా ఇంకా రన్నింగ్ చేస్తే ఇక కంటిన్యూ చేయ 6 నెలలు. ఏం పేరు? పూజ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? భూదాన్ పోచనపల్లికి వచ్చినావు. మీ ఎవరి కోసం వచ్చినావు? బిడ్డకి ఏం ప్రాబ్లం ఉండే?
ఫిట్స్ ప్రాబ్లం సార్. ఫిట్స్ వస్తుండే. అవును సార్. రోజుకి ఎన్నిసార్లు వస్తుండే? రోజుకు రాకపోయి సార్, 15 రోజులకు, నెలకు. 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి వస్తుండే. అవును సార్. మరి బయట డాక్టర్లు ఏమన్నారు? ఇక లైఫ్ లాంగ్ వాడాలన్నారు సార్. లైఫ్ లాంగ్ లీఫీలు ఎప్టాన్ వాడాలన్నారు. లీఫీలు వాడాలని చెప్పి సార్. మరి తగ్గిందా? తగ్గనే సార్, అట్లా మందులు వాడినా అవి వాడినా రోజులు అవి వాడినా అట్లే వస్తుంది. కంటిన్యూ వచ్చింది సార్. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? బాగానే 1 year దాకా వచ్చింది సార్. మరి ఇప్పుడు వస్తుందా? ఫస్ట్ లో ఒక నెల వచ్చింది సార్, నెల 2 నెలలు ఒకసారి 2 సార్లు వచ్చింది. అప్పటి నుంచి మొత్తం క్లోజ్ గా అయిపోయింది సార్. సంవత్సరం నుంచి ఇంతవరకు ఫిట్స్ రాకుండా అయిపోయింది. రాలేదు సార్, వస్తలేదు ఇక. ఇప్పుడు లీఫీలు ఎప్టాన్ అన్ని బంద్ చేసి హోమియోపతి మీదనే, హోమియోపతి మీద ఇప్పుడు హోమియోపతి మందుల మీదనే ఉన్నారు. అవును సార్. మరి ఇది శాశ్వతం. చూసినావా అవును సార్. నువ్వు ఇన్నేళ్ల నుంచి ఎప్టాను లీఫీలు వాడినా ఫిట్స్ తగ్గకపోయా. నేను లైఫ్ లాంగ్ తక్కువదే అని మస్తు బాధపడతాను సార్ నేను. చిన్నపిల్ల కదా, ఎంత 20 ఏళ్ళ పిల్లనా? 16 ఏళ్ళ పిల్లకు ఫిట్స్ వస్తే ఎవడు పెళ్లి చేసుకుంటాడు? బాధ కదా. బాధపడదు సార్. మరి ఇప్పుడు పర్మనెంట్ తగ్గిపోయింది. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ఉండే. అవును సార్. చెప్పిర్రా డాక్టర్లు? ఎక్స్రే తీపిస్తే తగ్గదు ఇది అని చెప్పారు సార్. తగ్గదని చెప్పిర్రా? మరి తగ్గదన్న దాన్ని మనం తగ్గించినాము కదా. తగ్గింది సార్. ఏది గొప్ప వైద్యం? అలోపతి హోమియోపతి? హోమియోపతి. మళ్ళీ తెలవాలి ప్రజలకు. అవును సార్. అందుకే నీ అభిప్రాయం తీసుకున్నా. ఓకేనా? లైఫ్ లో తగ్గదేమని మస్తు బాధపడదు సార్. మరి అట్లా బాధపడు, నీ లెక్క బాధపడ్డ చాలా మంది ఉన్నారు. ఇట్లాగే తగ్గదని చెప్పి ఇడిచిపెట్టిన కేసులు మస్తుగా ఉన్నాయి. ఇప్పుడు మీలాంటి వీడియోలు చూసినాక పబ్లిక్ మా దగ్గరికి వస్తున్నారు. హోమియోపతి మీద ప్రచారం లేక, చెప్పేటోళ్ళు లేక, ఇచ్చేటోళ్ళు లేక ప్రజలకు తెలియకుండా నష్టపోతున్నారు. ఇప్పుడు చెప్తున్నాం, సక్సెస్ చేస్తున్నాం, చూపిస్తున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ. పేరమ్మా? కృష్ణవేణి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. ఇజ్జాయి కూడా ఎక్కడ వచ్చినావు? ఏం బాధతో వచ్చినావు? పీసీఓడి నుంచి ఏం బాధ ఉండే? మనిషిని లావ్ అయిపోవడము, కాళ్ళు చేతులు నొప్పులు, ఇర్రెగ్యులర్ గా ఉంటది. 3 నెలలకు 4 నెలలకు ఒకసారి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ 3 నెలలకు ఒకసారి వస్తుండే. మరి బయట డాక్టర్లు ఏమన్నారు? ఇంకా ఎప్పుడు డైట్ చేస్తుండాలి, పక్కగా అవ్వాలి అన్నారు. కానీ తక్కువ కాలే. ఇప్పుడు మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడినాక ఎట్లుంది? 4 months నుండి రెగ్యులర్ వస్తుంది సార్. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. మరి ఇది శాశ్వతం వైద్యం. ఇప్పుడు ఆ రిపోర్ట్ది ఎంఆర్ఐది, అది సిటీ స్కాన్ది, అందులో పీసీఓడి లేదని వచ్చింది కదా రిపోర్టు. చూపి. ఇంప్రెషన్ చూపి. చూపి ఇంప్రెషన్. పీసీఓడి లేదు, ఓన్లీ ఫ్యాటీ లివర్ అనే వచ్చింది. కథం పోయింది. నువ్వు చెప్పిందే కాకుండా, పీరియడ్స్ వచ్చుడే కాకుండా రిపోర్ట్లలో కూడా నార్మల్ వచ్చింది. ఇది నిజమైనటువంటి ట్రీట్మెంట్. ఇది ప్రజలకు తెలియక ఇన్నేళ్ల నుంచి నీలాంటి వాళ్ళు ఎంతో మంది బాధలు పడుతున్నారు. హాస్పిటల్లో చూపించిన సార్, గైనకాలజిస్ట్ చూపించినా కానీ ఏమున్నా బొడుగలు పెరిగినాయి, అది చేసుకోండి, ఇది చేసుకోండి, చాలా హాస్పిటల్ తిప్పింది. మరి అది ఉన్న ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. 4 months నుంచి ఇప్పుడు క్లియర్ అయింది. మళ్ళా ఇన్నేళ్ల నుంచి తక్కువగా ఉంది, 4 months లో క్లియర్ అయిపోయి నార్మల్ అయినావంటే హోమియోపతి ర్యాపిడ్ యాక్షనా, స్లో యాక్షనా? మళ్ళా ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. నీలాగా బాధితులకు తెలవాలి, హోమియోపతిలో మంచి డాక్టరు, కరెక్ట్ మందు, కరెక్ట్ డోస్ ఉంటే ఇట్లా పనిచేస్తుంది. గుడ్డిగా ఎక్కడనో వాడి హోమియోపతి కూడా వాడినా తక్కువ కాలంటే కూడా ఉన్నారు చాలా మంది. అది డాక్టర్ కరెక్ట్ లేకపోవచ్చు, మందు క్వాలిటీ ఉండకపోవచ్చు. అట్లా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు మంచి డాక్టర్ని వెతుక్కోవాలని తెలవాలి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఏం పేరమ్మా? ప్రకాష్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. ఈసీఆర్. ఏం బాధతో వచ్చినావు? స్పైనల్ కార్డ్ ట్యూమర్, డిస్క్ బల్జ్. స్పైనల్ కార్డ్ ట్యూమర్ ఉందని చెప్పి ఆపరేషన్ చేసిర్రా? సర్జరీ 2 సార్లు చేసి. 2 సార్లు చేసిర్రు. చేయకముందు ఏం ప్రాబ్లం ఉండే? కరెంట్ షాక్లు, నడవరాకపోయేది, కాళ్ళు మొద్దు వారిపోతున్నాయి, కరెంట్ షాట్ కొట్టినట్టుంటుండే, నడవరాకపోతుండే, కూర్చోరాకపోతుండే. అసలు మరి చేసినాక ఏం మంచిగా అయింది? ఏం లేదు సార్, సేమ్ అదే. మళ్ళీ 1 year గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ 2వ సారి రిపీట్ అయింది. అన్ని ట్యూమర్ ఆపరేషన్ చేసినా అట్లే ఉంది, అట్లనే ఉంది. 2 సార్లు చేసినా అట్లే ఉంది. మరి చేసేం లాభం? ఏం లేదు సార్, అదే అనిపించింది. మరి ప్రజలకు గిట్లనే అన్యాయం జరుగుతుంది. తొందరపడి ఆపరేషన్లకు పోతారు మీరు. మళ్ళీ థర్డ్ టైం కూడా వచ్చింది సార్. మళ్ళీ వచ్చింది థర్డ్ టైం రిపీట్ వచ్చింది.
అడ్మిట్ చేసుకున్నారు. మేము ఈయన చేపించుకోను అని చెప్పేసి డాక్టర్లతో కొట్లాడేసి బయటకు వచ్చిండు. మాకు ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయమంటే మీరు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకుండా 60,000 కట్టించుకున్నారు సార్. ఒకటే రోజు సార్, ఒక్క రోజు ఉంటేనే 60,000 కట్టించుకున్నారు. నైట్ వండుకొని తెల్లారి నేను వచ్చేసిన అంతే. ఏది పెట్టలేదు సార్. బెడ్ మీద పడుకొని బయటకు వచ్చినాక 70,000 ఛార్జ్ చేసారు. సో చాలా వీడియోస్ చూసాం కదా సార్, చాలా పాజిటివ్గా ఉన్నాయి, రెస్పాన్స్ కూడా, రిజల్ట్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి అండ్ ప్రూఫ్లతో సహా చూపిస్తున్నారు. సో నెక్స్ట్ మన ప్రజల కోసం మరి ఎక్కడ క్యాంపింగ్ ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే ప్రతి వారం కూడా కొత్త కేసులు, ప్రతి వారంలో ఏ వారంలో సక్సెస్ అయినాయో కొత్త ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా చూపిస్తూ ప్రజల్లో మార్పు రావాలి. మీరు ముఖ్యంగా మీ విన్నవాళ్ళు, తిన్నవాళ్ళు అనుభవించి ప్రజలకు, మన బంధువులకు, ఫ్రెండ్స్కు మనమే షేర్ చేసుకోవాలి. ఇట్లా చెప్పడం వల్ల చాలామంది షేర్ చేస్తున్నారు, బంధువులకు చెప్పుకుంటున్నారు, ఫ్రెండ్స్కు చెప్పడం వల్ల చాలామంది ప్రజలు మా దగ్గరికి రావడం జరుగుతుంది. ఇట్లనే ఈ వైద్యాన్ని తొక్కిపెట్టారు కాబట్టి మనమే ప్రచారం చేసుకోవాలి. తిన్నవాళ్ళు, అనుభవించిన వాళ్ళు, ఇది హోమియోపతి వైద్యం తిన్న వాళ్ళకే దీని రిజల్ట్ ఏందో కనిపిస్తుంది. దూరంకి వెళ్ళి చూసి చిన్న గోళీలు, తీపి గోళికలు అంటే వాళ్ళు మనల్ని వాళ్ళు అది చేస్తారు. అట్లా చూసేటోనికి అర్థం కాదు, తిన్నాక దీని రిజల్ట్, దీని పవర్ ఏందనేది అర్థమవుతుంది. మంచి డాక్టర్ దగ్గర కరెక్ట్ మందు పడితే ఇట్లా రిజల్ట్ ఉంటుంది. ఇదే విధంగా ఏపీ ప్రజలందరికీ కూడా మనకు చాలామంది కాల్స్ చేయడం జరుగుతుంది. ఏపీకి వచ్చే క్యాంప్స్ మీరు అందరూ కొత్త వాళ్ళు నోట్ చేసుకోండి, పాత వాళ్ళకి అందరికీ తెలుసు మన అడ్రస్. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ ఈ నెల 7వ తారీఖు ఉన్నది. విజయవాడ చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా 7వ తారీఖు హోటల్ మనోరమకు రావాలి. అదేవిధంగా 2వ గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట ఈ నెల 14వ తారీఖు వస్తున్నది రాజమండ్రికి. రాజమండ్రి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా 14వ తారీఖు నాడు రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీకి రావాలి. అదేవిధంగా 3వ గురువారం విశాఖపట్నంలో దాబా గార్డెన్ హోటల్ చంద్ర అంటే దాన్ని నెల్లూరు మేస కూడా అంటారు, 4th ఫ్లోర్. విశాఖపట్నం చుట్టూ ఉన్న విజయనగరం, బొబ్బిలి, ఒరిస్సా వాళ్ళంతా కూడా అక్కడికి విశాఖపట్నంకు ఈ నెల 21వ తారీఖు 3వ గురువారం అవుతుంది. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కకే ఉంటుంది హోటల్ కెన్సెస్. కాబట్టి ఈ చిత్తూరు, తిరుపతి అండ్ కడప, నెల్లూరు ప్రజలంతా కూడా తిరుపతికి 28వ తారీఖు, నెల 28వ తారీఖు అదేవిధంగా హైదరాబాదులో చిక్కడపల్లి, మీ నంబర్ నోట్ చేసుకోండి, నా పర్సనల్ నంబర్లు. హైదరాబాదులో ప్రతిరోజు ఉంటా, ఈ గురువారం తప్ప. డైరెక్ట్ ఉదయంనే 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా చిక్కడపల్లికి రావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి గుడ్ హెల్త్.